ఆ ఘనత స్వామివారిదే. శ్రీ టిఎన్ శేషన్ నాడు భారతదేశ ప్రజలు ఎంతో గొప్పగా భావించే ఎన్నికల సంస్కరణలను ప్రవేశపెట్టి ఎన్నికల నియమావళిలో ఎన్నికల సరళిలో ఎన్నో విప్లవాత్మక మార్పులను చేసినవారు. భారతదేశ ఎన్నికల ముఖ్య అధికారిగా 6 సంవత్సరాలు పనిచేసిన శేషన్ కంచి పరమాచార్య స్వామి వారికి గొప్ప భక్తులు. స్వామివారి ఆశీస్సులు లేకుండా జీవితంలో ఏ ఒక్క పని కూడా చేయరు. 1992లో భారత ఎన్నికల నిర్వహణలో ఎన్నో సంస్కరణలు చేపట్టిన తరువాత శేషన్ గారి పేరు దేశమంతా మారుమోగిపోయింది. సిఐఐ మద్రాసులో శేషన్ గారి అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ నేను కూడా ఉన్నాను. ఈరోజు భారతదేశం అంతటా నేనేదో చాలా గొప్ప పని చేశానని నన్ను పొగుడుతున్నారు. కానీ ఈ ఘనత అంతా కంచి పరమాచార్య స్వామి వారిదే. వారికి తప్ప ఇది వేరొకరి సాధ్యం కాదు. అది ఎందుకో చెబుతాను వినండి. 90వ దశకం ప్రారంభంలో నేను శ్రీ రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో హోం సెక్రటరీగా ఉన్నాను. నియమ నిబంధనలకు అనుగుణంగా ఎంతో నిజాయితీతో పని మనస్తత్వం గలవాడిని. 1990లో ఒకరోజు హఠాత్తుగా నన్ను భారత ఎన్నికల ప్రధానాధికారిగా బదిలీపై తోసేశారు అన్న పదం వాడడం ఎందుకంటే అప్పటిదాకా ఢిల్లీ అధికారి గుంపుల్లో బరువు బాధ్యతలు లేని ఉద్యోగము అని అధికారులందరూ భావించే స్థానం అది. నేను చాలా మానసిక వేదనకు గురయ్యాను. సాధారణంగా ఇటువంటి సమయాల్లో కాంచీపురం వెళ్ళి స్వామివారి ఆశీస్సులు ఆదుకుంటాను. మరుసటి రోజే వెంటనే కాంచీపురానికి ప్రయాణమయ్యాను. నిరాశ నిస్పృహలతో నన్ను చూసి స్వామివారు ఏమిటి ఇంత దిగులుగా ఉన్నావు అని అడిగారు. నన్ను తోసేశారు అని స్వామివారికి మొత్తం విషయం అంతా తెలిపాను. వెంటనే స్వామివారు ఈ బదిలీ భారతదేశ పౌరులకు ఇంకా ఎక్కువ సేవ చేయడానికి భగవంతుడు నీకు ఇచ్చిన గొప్ప అవకాశంగా భావించు అని సముదాయించారు 97 ఏళ్ల మహాస్వామివారు. కానీ నేను వారితో సమాధానంతో సంతృప్తి పడలేదు. కంచి శ్రీమఠానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తర మేరూర్ దేవాలయానికి ఎప్పుడైనా వెళ్ళావా అని అడిగారు. విన్నాను కానీ ఎప్పుడు వెళ్ళలేదని చెప్పాను. సరే వెంటనే ఆ దేవాలయానికి వెళ్ళు. ఉత్తర మేరూరు దేవాలయ ఉత్తర ప్రాంగణాలపై ఉన్న 1000 ఏళ్ల క్రితం నాటి భారతదేశ ప్రబలంగా ఉండిన ఎన్నికల నిబంధనలు, అవి జరిగే తీరు, ఎన్నికలలో నిలబడే అభ్యర్థుల అర్హతలు మొదలైన విషయాలను కూలంకషంగా చదువు అన్నారు స్వామివారు. అప్పుడు నాకు ఒక మెరుపు మెరిసినట్లు శ్రీకృష్ణుని విశ్వరూప దర్శనం చూసిన అనుభూతి కలిగింది. 97 ఏళ్ల వయసులో అంత స్పష్టతతో విషయాలను ఎంత వివరంగా నాకు తెలిపారు. అంతేకాక కేవలం వాటిలో ఉన్న 10% సంస్కరణలను అమలుపరిచినా అది భారతదేశానికి ఎంతో గొప్ప మేలు చేస్తుందని కూడా చెప్పారు. తరువాత జరిగిన విషయం ఒక చారిత్రక పరిణామం. మహాస్వామి ప్రేరణ పొందిన శేషన్ తిరిగి వెళ్లి భారతీయ ఎన్నికల సరళిలో ఎన్నో సంస్కరణలు చేపట్టి శేషన్ వర్సెస్ నేషన్ అన్న ఖ్యాతిని పొందారు. మన స్వామివారి ఆశీస్సులతో తప్పులు పునరావృతం చేయకుండా ఎప్పుడూ ఆసక్తితో ఉండడానికి తరువాతే తరం నిర్వాహకులందరికీ ఒక దిక్చూసిగా ప్రేరణగా నిలిచిపోయారు.